మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తలనరికేయడం ఒకటి, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి 2 రోజుల నుంచి మా మాజీ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒకటి. దానికి సమాధానం చెప్పాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా సోదరుడు, వరుసకు తమ్ముడయ్యే ఉప్పరి సురేష్ గారు ఆడ 35 సెంట్లు ఇచ్చినారు, ఈడ ఏదో స్థలం ఇచ్చినారు, కొన్ని కోట్ల విలువ స్థలం అని చెప్పేసి అన్నాడు. అది నువ్వు చెప్పడం కాదయ్యా, ప్రపంచానికి మొత్తానికి తెలుసు వాళ్ళ స్థలం ఇచ్చినారని. అయితే వాళ్ళు స్థలం ఇచ్చినప్పుడు ఆడ సెంటు 15,000 20,000, వాళ్ళ స్థలాలకు దావలు లేవు. శిల్పా మోహన్ రెడ్డి గారు ఆ దావని క్లియర్ చేయడానికి వాళ్ళ స్థలం తీసుకుంటే వాళ్ళకి పోయింది 35 సెంట్లు అయితే ఉంది ఎకరా. ఆ దారి పోయిన తర్వాత ఆ రోజు 15-20 సెంట్లు ఉండేది, ఈరోజు ₹1 కోటి. మరి ఎవరు లాభపడినారు? మీ మినిస్టరు ఫరూక్ కుటుంబం కదా. సరే, వారిది ఒక్కటే పోయిందా దావకు, ఇంకా మిగతా ఎవరు వేరే వాళ్ళకి పోలేదా? వాళ్ళు కూడా త్యాగం చేసినట్టేనా? ఏం మాట్లాడుతున్నారు సురేష్ గారు? ఒకసారి ఆలోచన చేయండి. అభివృద్ధి అంటున్నారు. వాస్తవంగా నంద్యాలలో బై ఎలక్షన్ అనేది జరగకపోతే 80 ఫీట్ రోడ్డు కానీ 60 ఫీట్ రోడ్డు కానీ జరిగేదా? శిల్పా మోహన్ రెడ్డి ధైర్యంగా నిర్ణయం తీసుకొని ఓడినా గెలిచినా ఖచ్చితంగా నిలబడాల్సిందని బై ఎలక్షన్కి పోయినందుకు అతన్ని గెలవడానికి మీ ప్రభుత్వం అంతా ఒక్కొక్క వార్డుకు ఒక మినిస్టరు, ఒక్కొక్క వార్డుకు ఒక ఎమ్మెల్యే పెట్టి అప్పటికప్పుడు జనాలకు ఒక నోటీస్ కానీ ఒక టైం కానీ ఏది లేకుండా రోడ్ల వైండింగ్ కానీ షాపులు డ్యామేజ్ చేసినారు. సరే, చేసినారు అభివృద్ధి, మీ టర్ములోనే రోడ్డు చేసిపోయినారు. మరి ఆ నష్టపోయిన వాళ్ళు ఆ సెంటు అర్ధ సెంటు ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం. వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ కట్టించారా మీ గవర్నమెంట్లో? తర్వాత 2.5 సంవత్సరం మీ పాలనే సాగింది. ఆ రోడ్డు కొట్టిన తర్వాత ఒక 60 అడుగుల రోడ్డుకు మాత్రం కాంపన్సేషన్ మీరు ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చుకున్నారు? ఓన్లీ మీ మినిస్టర్ గారు, మీ నాయకులు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన కాటికి లెక్కలు టిక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కోట్లు తన్నుకున్నారు. 80 ఫీట్ రోడ్లకు ఒక్కరికి చూపించండి, ఒక్కరికి 80 ఫీట్ రోడ్లకి ఈ రోజుకు పెండింగ్ ఉన్నాయి. నా వార్డుకు సంబంధించి ఇంకా 22 మందికి డబ్బులు రావాలా. అదే మా గవర్నమెంట్ 2019లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా టైంలో పోయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి కాటికి మా ఎమ్మెల్యే ఆ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేశాడు. మరి అభివృద్ధి మీరు చేసినారా, మా ఎమ్మెల్యే గారు చేసినారా? అభివృద్ధి అంటే రోడ్డు వేస్తేనే అభివృద్ధి? ఆ రోడ్డు జరగడానికి స్థలం ఇచ్చిన వాళ్ళని బాగుపరిస్తే కదా అభివృద్ధి. దీన్ని అభివృద్ధి అని చెప్పుకోవాలి ఉప్పరి సురేష్ గారు. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఫరూక్ గారు పుణ్యంతోనో మీకు ఉప్పర సగర కార్పొరేషన్ డైరెక్ట్గా ఒక స్టేట్ పదవి ఇచ్చారు. ఆ పదవి మీకు ఎందుకు ఇచ్చారు? మీ కులాన్ని, మీ కులస్తులకు ఇంకా కొంత ఏదన్నా మీరు సహాయం చేసి వాళ్ళని ఎదుగుదలకి తీసుకురండి అని ఇచ్చారు. మీరు దాని మీద దృష్టి పెట్టండి, ఆ ఉపర కులస్తుల మీద దృష్టి పెట్టండి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీర్చండి. మొన్న కరెక్ట్గా మన సతీష్ అన్ననే పెట్టాడు ఆయన గ్రూప్లో, కానాల చెరువులో 1 ఎకరా మట్టి తోలారని చెప్పేసి. అది మా సోదరుడిది మహేష్ అనే ఒక పిల్లవాడు 3 ఎకరాలు చెరువు కానుకొని ఉంటే వారికి తెలియకుండానే 1 ఎకరా మట్టి తోగిపోసినారు. దాని మీద పోరాటం చేయండి, మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయండి. అంతేగాని బేవకూఫ్ అంటే మేము అనలేమా? మాకు రావా? అంతకు డబల్ అనగలం. మన స్థాయి అంతా మనం ఎవరిని మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాలనేది తెలిసి ఉండాల. మాకు తల్లిదండ్రులు అలాగే మా నాయకులు కొన్ని పద్ధతులు నేర్పించారు. మాట్లాడితే చిన్న అయినా పెద్ద అయినా నిజాయితీగా నీట్గా మాట్లాడండి అని. మరి మీకు అవి మీ నాయకులు మీ పెద్దలు నేర్పించారు లేదో మాకైతే తెలియదు. బేవకూఫ్ అంటే అంతకు డబల్ మేము అనగలం, కానీ మాకు విలువలు ఉన్నాయి, మేము అనలేం. అంటే సండే ఎమ్మెల్యే మండే ఎమ్మెల్యే అంటారు. ఏమయ్యా సండే ఎమ్మెల్యే మండే ఎమ్మెల్యే మేము అనలేమా? మాకు తెలియదా? వారాల అబ్బాయిలని మేము కూడా అనగలం. ప్రపంచం నంద్యాల మొత్తం కోడై కూస్తుంది వారాల అబ్బాయిలని. 1 వారం ఫిరోజు, 1 వారం ఫయాజు. నీదెంత నాదెంత మేము ఎక్కడ అనడం లేదే, మాకు విలువలు ఉన్నాయి, మేమనం. కాబట్టి ఒక్కసారి మిగతా ప్రతిపక్ష నాయకుల మీద కానీ
మంచి చేసే వాళ్ళ మీద కానీ మాట్లాడేటప్పుడు మన స్థాయి మన తాహతు తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని మేమేదో పదవి ఇచ్చినారు మాకు ఖచ్చితంగా మేము మాట్లాడాలా, మాకు ఇంకా కొంచెం స్టేట్ లెవెల్లో పేరు వస్తుంది అనుకొని మాట్లాడితే బాగుండదు. మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికీ మీరు మాట్లాడినారు, మేమైతే మాట్లాడడం లేదు, విషయం తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికీ కూడా మేము ఇట్లే మాట్లాడతామంటే మేము అంతకు డబల్ మాట్లాడడానికి మేము కూడా రెడీ అని మీ మీడియా సముఖంగా ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.